మీరంతా మన పట్టణంలో ఉన్న గోల్కొండ కోటను చూసే ఉంటారు. అయితే గా కోటలున్న రాళ్లను ఎన్నడన్న పరీక్ష పెట్టి చూసిర్రా? ఒక్కో రాయి 20-30 ఫీట్లు పొడుగుతోని మస్తు బందోబస్తుగా ఉంటాయి. అయినా కూడా మిషన్లు లేని గా వెనకటి కాలంలో అంతంత ఎత్తు మనుషులే లేపి మోనగాని కోట కట్టిర్రు అన్నట్టు రాళ్ళంటే యాదకొచ్చింది. నిలువు రాళ్ళ ముచ్చటోటి పట్టుకొచ్చినాము చూడుర్రి. చూస్తురు కదా ఒక్కో రాయి ఎంతెంత పొడుగున్నదో. ఏం తక్కువ కరెంటు స్తంభం పొడుగుతో 50 ఎకరాలలో ఉన్న వీటిని నిలువురాళ్ళు అంటారు. అంటే నిలువుగా ఉన్నాయి కాబట్టి నిలువురాళ్ళు అంటారు అన్నట్లు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా మండలంలో ముడుమాల్ అనే ఊరి దగ్గర పట్లున్నాయి గి రాళ్ళు. నిన్నయాల నాటినే కాదులో, ఏం తక్కువ 5000 ఏండ్ల కిందటి రాళ్ళట. గిట్ల 1000 ఏండ్ల సంధి చెక్కు చెదరకుండా ఉన్నాయని ఎరకబట్టిర్రట అధికారులు. ఈ నడుమ మన దేశం కెంచి మొనగాని 6 జగర్ల పేర్లు తీస్తే అందులో ఇది కూడా పేరు కొట్టింది. మొత్తం రాసి యునెస్కో అనే పెద్ద అధికారులకు పంపిర్రట. అయితే ఈ యునెస్కో అనేటోళ్ళు సర్టిఫికేట్ ఇస్తే మస్తు పేరు పతార వస్తుంది అన్నట్లు. అందుకే మారాళ్ళకు కూడా ఇయ్యాలి అని దరఖాస్తు పెట్టిర్రన్నట్లు. ఇప్పటికైతే పేరు దరఖాస్తు పెట్టుకున్నాం గాని యునెస్కో కెంచి అధికారికంగా మాత్రం పేరుకెక్కలేదు. అది కూడా దబ్బిన్నే అవుతుందని అధికారులు అంచనా వేస్తుర్రు. అయితే ఈ రాళ్ల ముచ్చట తెలవంగానే పెద్ద పెద్ద మేధావులు శాస్త్రవేత్తలు వచ్చి దీని పుట్టపూర్వోత్తరం అంతా అరుచుకుర్రు. అటు సర్కారోళ్ళు ఓ మనిషిని కావలి పెట్టి రాళ్లకు ఏం కాకుండా చూసుకోమని చెప్పిర్రట. అయితే ఊరోళ్ళు మాత్రం వెనకట ఆది మానవులు చచ్చిపోయిర్రు, వాళ్ళ గోరీలే ఇవి అన్నట్లు మాట్లాడుకుంటుర్రట. చూడాలి మరిగా యునెస్కో వాళ్ళు ఏం చేస్తారో. ఇక ఇదెట్లుంటే అటు జగిత్యాల జిల్లా కోరుట్ల రాజుల కాలంలో కట్టిన కట్టడాలు రోజు రోజుకు పాతగైతున్నాయి. ఇగో గీ మెట్లబాయి కట్టి 100 ఏండ్లు అవుతుంది. ఆయన కూడా గింత చెక్కు చెదరలేదు. చూస్తే బాయి గాని ఓ భవంతి లెక్కనే ఉన్నది. ఎక్కేతానికి దిగేతానికి మెట్లున్నాయి. దీపంతలు ముట్టిస్తానికి దిగుళ్ళున్నాయి. 2 ఆంధ్రాల్లో చిన్న చిన్న అర్రలున్నాయి. జైన చాళుక్యాల కాలంలో కట్టిర్రట గీ బాయి. అయితే ఓ రాళ్ల బాయి గింత ముద్దుగా కట్టిర్రు. సర్కార్ దీన్ని పట్టించుకొని టూరిస్ట్ జాగా లెక్క చేయాలి అని చూసినోళ్ళంతా అనుకుంటుర్రు. మరిగా సర్కారు ఏం చేస్తుందో ఏమో చూడాలి.